హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి చిన్ని వ్లాగ్స్. ఈరోజు మనము అలసందల పప్పు వడ ఎలా చేసుకునేదో చూడబోతున్నాం. ఇప్పుడు ఈ అలసంద పప్పుని 3 hours ముందే నానబెట్టి దాన్ని బాగా వాష్ చేసి దాన్ని పొట్టు అంతా వచ్చే మాదిరిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, 4 పాయలు తెల్లగడ్డలు, వడకి సరిపోయేంత కల్లుప్పన్న రాళ్ళుప్పన్న వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక పప్పు కూడా ఒక రఫ్ పేస్ట్ చేసుకున్నాక దాంట్లో ఆనియన్, నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు మిక్సీ పట్టేటప్పుడు వేసుంటాం కాబట్టి మీరు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె, ఆ నూనె బాగా వేడెక్కినాక వడలు పట్టుకొని ఇప్పుడు ఆ వేడి నూనెలో మనం వడలు వేసుకోవచ్చు. మీకు మధ్యలో హోల్ కావాలంటే హోల్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయినాక ఇంకొక సైడ్ ఫ్రై చేసుకునేకి టర్న్ చేసుకున్నాక అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మీరు ప్లేట్లోకి తీసుకోవచ్చు. వేడి వడలు రెడీ. వడలు రెడీ అయిపోయినాయి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.